ఫోన్ లో రాజ్ శ్వేతాల బండారం చూసి షాక్ అయిన కళ్యాణ్. అసలు కళ్యాణ్ రాజ్ ఫోన్ ఎందుకు తీసుకున్నాడు, కావ్య ఏం చేస్తుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కావ్య కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు రాజ్ శ్వేత మధ్య ఏముందో తెలుసుకోవడం ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కవి గారు అని కావ్య అంటుంది. ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావేశం రావాలి, ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రమావేశం రావాలి అని కళ్యాణ్ అంటాడు. ప్రేమ ప్లస్ ఆవేశం ఈ రెండు కావాలి. మీకు ఎలాగైనా అన్నయ్య మీద ప్రేమ ఉంది, ఇంకా రావాల్సింది ఆవేశం ఒకటే అని కళ్యాణ్ అంటాడు. ఆవేశం తెచ్చుకుంటే అసహ్యం తప్ప ఇంకేం మిగులుతుంది కవి గారు అని కావ్య అంటుంది. మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి మీకు అమ్మాయికి ఏంటి సంబంధం చెప్పండి అని నిలదీస్తే బాగుండదు కదా, అందుకే వదిన మనం నవ్వినట్లే ఉండాలి, చేసేది చేస్తూనే ఉండాలి, ఏం తెలియనట్టే ఉండాలి, అన్ని తెలుసుకుంటూ ఉండాలి అని కళ్యాణ్ చెప్తాడు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని కావ్య అంటుంది. ఈ కాలంలో ఇలాంటివి కనిపెట్టాలంటే సులువైన పద్ధతి ఎప్పుడో కనిపెట్టారు, అదే సెల్ ఫోన్. ముందు అన్నయ్య సెల్ ఫోన్ నుంచి మొదలు పెడదామని కళ్యాణ్ అంటాడు. అంటే చాటింగ్ చెక్ చేద్దామా అని కావ్య అడుగుతుంది. అవును, అప్పుడే మనం చీటింగ్ గురించి తెలుసుకోవచ్చని కళ్యాణ్ అంటాడు. కావ్య కళ్యాణ్ ఇద్దరు ప్లాన్ వేసుకుని రాజ్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తారు. రాజ్ ఫోన్ లో శ్వేతతో చాట్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య బాత్రూమ్ లోకి వెళ్ళగానే ఫోన్ తీసుకుని చెక్ చేద్దామని కళ్యాణ్ అంటాడు. రాజ్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. కావ్య లోపలికి వెళ్లి రాజ్ ఫోన్ తీసుకోవడానికి భయపడి ఉత్తుచలతో బయటకు వస్తుంది. మీకు సంస్కారం ముఖ్యమా, మీ సంసారం ముఖ్యమని కళ్యాణ్ అడుగుతాడు. నాకు సంసారమే ముఖ్యం, కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు అని కావ్య అంటుంది. మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు, నేనే మీకోసం ధైర్యం చేసి ఫోన్ తీసుకొస్తాను అని కళ్యాణ్ లోపలికి వెళ్తాడు. ఫోన్ తెచ్చి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఏమైంది అని కావ్య కంగారు పడుతుంది. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంకా తర్వాతి ఎపిసోడ్ లో కళ్యాణ్ వచ్చి పెద్దమ్మ గ్రీజర్ రిపేర్ చేయించాలి కదా, టెక్నీషియన్ ఎన్ని గంటలకు రమ్మంటారని అడుగుతాడు. ఇంకా అవసరం లేదు అని అపర్ణ చెప్తుంది. ఈ లోపు ధాన్యలక్ష్మి ఎంటర్ అయి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.